అండ్ సో ఇవాళ మనం మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ గురించి ఎక్కువ మాట్లాడతాం కాబట్టి సో స్టార్టింగ్ వేర్ ఇట్ స్టార్టెడ్ అనేది నాకు గుర్తుంటే సో ఫస్ట్ నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను, వాడాను, ఐ జెన్యున్లీ లైక్ ఇట్ అని ఐ టెల్ టు ద మార్కెట్, ఇదిగో సో సో ప్రోడక్ట్ ఐ హావ్ యూస్డ్, ఇట్స్ యాక్చువల్లీ గుడ్. దట్స్ వై ఇన్ఫ్లుయెన్సర్ అన్న పదం స్టార్ట్ అయ్యింది. ఇట్ వాస్ ఎ పాజిటివ్ థింగ్ వెన్ ఇట్ స్టార్టెడ్. ఇప్పుడు ఏమైంది, కంపెనీ విల్ సెండ్ మీ, దే పే మీ మనీ, వాళ్ళు నేను ఏమని చెప్పాలో కూడా వాళ్ళే స్క్రిప్ట్ ఇస్తున్నారు నాకు. 100%. సో ఆడియన్స్కి ఈ ప్రోడక్ట్ని ఎలా పొజిషన్ చేయాలి, ఇక్కడ ప్రొడ్యూస్ చేసేవాడికి మనీ, కరెక్ట్. అండ్ దెన్ ఇప్పుడు నేను కాంటెంట్ చేస్తున్నాను, నేను చెప్తున్నాను ఆడియన్స్కి, నాకు కూడా మనీ. కరెక్ట్. నథింగ్ అబౌట్ ద ప్రోడక్ట్, అసలు ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఆడియన్కి అని. కరెక్ట్. ఇంకొకటి బయర్ ఎవరైతే ఉన్నారో వాడికి కూడా తెలిసి ఇవన్నీ తెలిసి కూడా స్టిల్ దే ఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ దే ఆర్ బయింగ్ ఇట్. కరెక్ట్. సో ఇప్పుడు చాలా నెగిటివ్ వర్డ్ అవుతుంది ఇది. సో వాట్ యూ సే అబౌట్ దిస్? ఎన్ని రోజులు నడుస్తాయండి ఇవన్నీ ఆటలు? ఓకే, మీరు ఒకసారి ఒక ప్రోడక్ట్ కొన్నారు, మీకు నచ్చింది, ఒక క్రియేటర్ పైన మీకు నమ్మకం వస్తుంది. ఓకే ఓకే, అది నిలుపుకుంటారు కొన్ని రోజులు. మీరు చెప్పింది ఇది ఎప్పుడు, ఇది 3-4 years బ్యాక్ ట్రూ మీరు చెప్పిన స్టోరీ. ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఆల్ ఆఫ్ అ సడన్ ఇప్పుడు ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ పెడుతున్నారు. అండ్ ఇట్స్ క్లియర్లీ మీరు ట్రై కూడా చేస్తున్నారు. కొన్ని ట్రై చేసినప్పుడు ఏహే వర్కౌట్ అయితే లేదు, ఇదంతా ఫేక్ ప్రోడక్ట్ అని మీకు అనిపించింది అనుకో, నెక్స్ట్ టైం మీరు వాడిని నమ్ముతారా? లేదు, నమ్మరు. సో లాయల్టీ అనేది చాలా కష్టపడి సంపాదించుకోవాలి, అంత ఈజీ కాదు, రైట్? సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే ఇది ఎక్కువ రోజులు నడవదు, ఫేక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ రోజులు నడవదు. ఓకే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి ఎక్కువ పాజిటివ్గా అంటే జెన్యూన్గా నా అంత నేను కాంటెంట్ చేస్తున్నా, నా అంత నేను ఎవరిని వాడతామని చేస్తలే, ఏ బ్రాండ్ వాడతా ఆ బ్రాండ్ని నేను కొలాబరేట్ అవుతలే, నాకు జెన్యూన్గా నచ్చింది కాబట్టి నేను చేస్తున్నా. ఓకే, అట్లాంటి వానికి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఫుడ్ ఫార్మర్ అని ఒక ఆయన ఉన్నాడు, కరెక్ట్, మీకు తెలుసేమో. ఆయన ఏంటంటే మొత్తం న్యూట్రీ ఫ్యాక్ట్స్ అవన్నీ దాంట్లో ఉట్టిగా దాచిపెట్టిన పేర్లు, మెటీరియల్ పేర్లు తెలియకుండా మెడికల్ రిలేటెడ్ పేర్లు పెడతారు, ఇవన్నీ ఏవో పెడతారు, మాలిక్యూల్స్ పేర్లు అవన్నీ మనకు తెలియదు, ఆ షుగర్ అవన్నీ అని చెప్పి ఆయన మొత్తం బ్రేక్ డౌన్ చేసి డైరెక్ట్గా బోర్విటా ఇట్లాంటి వాళ్ళ పైన కేసులు వేసి ఆయన వాళ్ళు లిటరలీ బోర్విటా లాంటి వాళ్ళు ఈ మధ్య ప్యాకేజింగ్లు ఇవన్నీ చేంజ్ చేసి న్యూట్రిషన్లో బెటర్ టర్మినాలజీ ఇవన్నీ పెట్టిరు, రైట్? సో ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకు క్రెడిబిలిటీ వస్తుంది. ఇప్పుడు బోర్మిటా పోయి అరే నీకు 2 కోట్లు ఇస్తారా భయ్, నువ్వు నా గురించి పాజిటివ్గా మాట్లాడు అంటే వాడు ఒప్పుకోడు, కరెక్ట్? హీల్ నాట్ యాక్సెప్ట్, రైట్? అట్లాంటి వాళ్ళు చాలామంది రావాలి. ఇంకా ఆ జెన్యూన్ కాంటెంట్ తయారు చేసి వాళ్ళు కూడా కొన్ని కొలాబరేట్ అవుతాడేమో, ఫుడ్ ఫార్మర్ కూడా కొన్ని కొలాబరేట్ అవుతాడేమో, కానీ ఆయన చెక్ చేసే అవుతాడు అన్న నమ్మకం మనకుంది. ఆయన ఒక్కసారి నమ్మకం పొడగొట్టుకున్నా అనుకో మళ్ళీ మన ఫ్యూచర్ లేదు. కరెక్ట్. సో మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి మన తెలుగులో అట్లా ఎవరైనా ఉన్నారు ఇప్పుడు? ఇట్ కుడ్ బి ఎనీ ప్రోడక్ట్. యా, ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఫుడ్ రిలేటెడ్ వాళ్ళు, జెన్యూన్గా ఇచ్చేవాళ్ళు, జెన్యూన్గా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు, అవంతా చాలామంది ఉన్నారు. ఐ డోంట్ హ్యావ్ అ ఎగ్జాంపుల్ రైట్ అవే, బట్ చాలామంది ఉన్నారు. చాలామంది ఫేక్ వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్తా కొన్ని మీకు ఎగ్జాంపుల్స్. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంది నాకు తెలిసిన ఆమె ఏంటి అంటే ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి. అది నాలాంటి చూస్తే అర్థమైపోతుంది. ఈమెకి 2 లక్షల ఫాలోవర్లు ఎడికెళ్ళి వచ్చిర్రు అనేది నాకు తెలిసిపోతుంది. సో ఎనీ జెన్యూన్ పర్సన్, ఒక బ్రాండ్ తన ప్రొఫైల్ చూస్తే అమ్మ 2 లక్షల ఫాలోవర్లు ఉన్నారు, ఈమెకి లైకులు కూడా 10,000 20,000 లైకులు వస్తున్నాయి, వావ్ నా బ్రాండ్ కూడా తెలిసిపోతుందేమో అన్నట్టు ఆయన కూడా ట్రై చేస్తాడు. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ లైకులు ఎడికెళ్ళి వస్తున్నాయి, దాని కమెంట్లు ఏంది అవన్నీ ఒకసారి ఆయనకు అర్థమైంది అనుకోండి. ఇప్పుడు ఆయన బ్రాండ్ ఆమెకు పే చేసిండు, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆయనకు బిజినెస్ రాలేదంటే ఫేక్ అని ఆయనకు కూడా అర్థమైపోతుంది, కరెక్ట్, రైట్? ఇట్లా కూడా చాలా మంది ఉన్నారు అంటున్నాను నేను. అండ్ నేను 100% చెప్తున్నా, మీరు 500 ఇన్వెస్ట్ చేస్తే మీకు వస్తాయి 1,00,000 ఫాలోవర్లు, 500 to 1,000 రూపీస్ లైకులు కూడా వస్తాయి. ఇవన్నీ ఈ ఏఐ జమానా, ఇదంతా టెక్నాలజీ జమానా, ఈజీగా వస్తాయి. ఈ బాట్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. పాజిటివ్ వాళ్ళు చాలామంది ఉన్నారు, నెగిటివ్ వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. ఓకే.